ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దివంగత నేతైనటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు, ఆ కుటుంబానికి సొంత బంధువు అయిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కేవలం వైఎస్ఆర్ మీదున్న అపారమైన అభిమానంతో నాడు రోషయ్య గారి క్యాబినెట్లో తాను అనుభవిస్తున్న మంత్రి పదవిని సైతం నవంబర్ 2010లో తృణప్రాయంగా వదులుకున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ అధిష్టానాన్ని ఎదిరించి మరీ జగన్ గారి వెంట ఉంటానని ప్రకటించిన మొట్టమొదటి మంత్రి ఆయనే. ఆ తరువాత 2011లో ఏకంగా తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి మొదటి అడుగులోనే వైఎస్ జగన్ గారి వెంట నడిచిన బలమైన సీనియర్ నాయకుల్లో మొట్టమొదటి వాడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. వైఎస్ కుటుంబం కోసం నాడు తన రాజకీయ భవిష్యత్తునే పరంగా పెట్టిన ఆ నాయకుడు ఇప్పుడు పబ్లిక్గా నాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా అన్యాయం చేశారని, ఇప్పుడు నా బాస్, నా ఆశ్రయం కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అని ప్రకటిస్తే ఆ ఇంపాక్ట్ రాజకీయాల్లో ఎలా ఉంటుంది? ఇది ఏపీ రాజకీయాల్లో తాజాగా పేరిన ఒక పొలిటికల్ బాంబ్. అసలు జగన్మోహన్ రెడ్డి గారి కోసం అంత త్యాగం చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య ఎలా విభజన మొదలయ్యాయి? జనసేన వైపు ఏపీలోని ఇతర సీనియర్ వైసీపీ నాయకులు ఎందుకు క్యూ కడుతున్నారు అనేది ఈ వీడియోలో మనం డీప్గా అనలైజ్ చేద్దాం. జగన్ గారితో చెడింది ఎక్కడ? బాలినేని గారి ఎగ్జిట్ అసలు కారణాలు ఏంటి? మొదటి పాయింట్ ఇక్కడ, అసలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి 2022 ఏప్రిల్లో మంత్రివర్గ ప్రక్షాళనలో భాగంగా, అంటే మొదటగా 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రివర్గంలోకి బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని తీసుకున్నారు. కానీ 2022లో మంత్రివర్గ విస్తరణలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ మంత్రివర్గం నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని తప్పించేశారు. తనను క్యాబినెట్ నుంచి తప్పించడం, అలాగే అదే సమయంలో అదే జిల్లాకు చెందినటువంటి ఆదిమూలపు సురేష్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ మంత్రివర్గంలో కంటిన్యూ చేయడం అనేది బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి తీవ్రంగా కలిసివేసింది. పార్టీ కోసం ఆనాడు అంత త్యాగం చేస్తే, మంత్రి పదవిని వదులుకుంటే, ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తే, ఇప్పుడు ఎలాంటి కారణాలు లేకుండా మంత్రివర్గం నుంచి నన్ను తప్పించడం అనే ఆ విషయాన్ని ఆయన డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు ఇప్పటికీ కూడా. ఆ తర్వాత కూడా ప్రకాశం జిల్లాలో మరియు ఒంగోలులో రాజకీయ వ్యవహారాల్లో ఇతరుల జోక్యం ఎక్కువ అవ్వడం, ఆ ముఖ్యంగా వైవి సుబ్బారెడ్డి గారి జోక్యం పెరగడంతో ఆధిపత్య పోరు మొదలైంది. ఏళ్ల తరబడి తాను నమ్ముకున్న పార్టీలో తనకు కనీస గౌరవం దక్కట్లేదని, తనను కావాలనే సైడ్ లైన్ చేస్తున్నారని ఆవేదన చెందుతూ ఆయన సెప్టెంబర్ 2024లో తన 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవాన్ని తెంచుకుని వైసీపీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరారు.